Welcome to Regional News. This is Shekina bringing you the latest regional updates from the two Telugu states. Chief Minister Revant Reddy lashed out at the BRS leaders are not changing even if people punish them. The CM criticized the previous government in the assembly. We can only pray that God will grant you a good mind. Union Minister Bandi Sanjay and Kishan Reddy demanded an apology, saying that the centre had discriminated against Telangana and said that there is no road to Tandas which have become panchayats. He said that BT roads will be let from the Mandal Center to all Tandas. Electricity facility will also be provided to the Tandas. He alleged that the previous BRS government did not provide drinking water to 7 lakh households. It has been decided to build 100% roads to Tandas. CM Revant Reddy said that the real development is only if there is a development in the valleys and valleys. ఏదైనా వాళ్ళ సూచనలు ఉపయోగపడితే ఆ సమస్యల్ని పరిష్కరించాలి అనే ఉద్దేశంతో మీరు సాంబశివరావు గారికి అవకాశం ఇచ్చిండ్రు. మీరు ప్రశ్న అడగకపోయినా అతనికి ఎట్లా అవకాశం ఇస్తారని వారు మాట్లాడిండ్రు కదా అధ్యక్ష. అది ఏ చట్టానికి దేనికి అసలు వారు మాట్లాడుతున్నది పూర్తిగా విరుద్ధం. ఒక్కసారి ఒక ప్రశ్న ఈ సభలో ఆమోదం పొందింది అంటే ఈ సభ యొక్క ఆస్తి. సభ ప్రశ్న అడిగిన వాళ్ళకే అవకాశం ఇవ్వాలి, మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వద్దని ఏ చట్టంలో లేదు. ఒక్కసారి ప్రశ్న ఈ ప్రశ్నావళి 10 ప్రశ్నలు ఉన్నాయి కదా అధ్యక్ష. ఇప్పుడు ఇందులో ఉన్న ఈ ప్రశ్నావళి ఈరోజు ఆమోదం పొందిన ఈ 10 ప్రశ్నలు ఉన్నాయి కదా. 10 ప్రశ్నలు క్వశ్చన్ అవర్, ఒక గంటలో ఈ 10 ప్రశ్నలకు చర్చ జరిగి దీని మీద సమాధానాలు చెప్పడానికి కోసమే 10 ప్రశ్నలు పెట్టింది. అంటే ప్రతి ప్రశ్నకు 6 నిమిషాలల్లో మనం చర్చ ముగించుకోవాలి. అట్లా 60 నిమిషాలల్లో వీటన్నిటికీ ప్రభుత్వం వైపు నుంచి సమాధానాలు రాబట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. కొన్నిసార్లు ప్రశ్న యొక్క ప్రాధాన్యతను బట్టి తమరు అనుమతిస్తే ఆ చర్చ ఒక్కోసారి కొంత ఎక్కువసేపు కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ క్వశ్చన్స్ సభకు అడ్మిట్ అయి హౌస్లోకి వస్తాయో ఇది హౌస్ ప్రాపర్టీ అవుద్ది, ప్రశ్న అడిగిన వాళ్ళ ప్రాపర్టీ కాదు అధ్యక్ష. దయచేసి వారు 20 సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా పనిచేసిన పదే జబ్బలు జరుచుకుంటారు కదా. కనీసం లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్గా పనిచేసిన హరీష్ రావు గారికి ఒక్కసారి ప్రశ్న సభలోకి వచ్చిందంటే సభ్యుల యొక్క అందరి ఆస్తి అధ్యక్ష. ఎవరికి మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలనేది చైర్ యొక్క విచక్షణ అధికారం అధ్యక్ష. తమరు సాంబశివరావు గారికి అవకాశం ఇవ్వడాన్ని సభ్యుడు తప్పు పట్టడాన్ని 100% తప్పు. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఏదైనా వాళ్ళ సూచనలు ఉపయోగపడితే ఆ సమస్యల్ని పరిష్కరించాలి అనే ఉద్దేశంతో మీరు